ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. అంటే రాజకీయాలు పక్కన పెడితే ఈరోజు అఖిలప్రియకి ఒక బిడ్డ పుడితే వెళ్ళి చూడటానికి లేదు, మౌనికాకు ఒక బిడ్డ పుడితే వెళ్ళి చూడటానికి లేదు, రేపు విఖ్యాతి పెళ్ళి అయితే ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యులుగా మీరు వెళ్ళి కలిసి చేసే పెళ్ళి చేద్దామన్న ఒక ఇది లేదు. అంటే ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎప్పుడు బాధ అనిపించదా? ఎందుకంటే ఎంత రాయలసీమ అయినా ఎంత కరుడు కట్టిన ఫ్యాక్షనిజం ప్రాంతం అయినప్పుడు కూడా మనకి మనసులో మనోభావాలు దెబ్బతింటాయి. మన వాళ్ళు కదా, మన ప్రేమ అది ఏం ఉండదా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదండి, ఎప్పుడైనా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటాం. కానీ వాళ్ళకన్నా ముందు మా బాబాయ్ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, ప్రజలు ఇన్ని రోజులు వాళ్ళు తీసుకొచ్చి 40 సంవత్సరాల నుండి ఎంతమంది క్యాడర్ చనిపోయారంటే ఈ ఫ్రాక్షనిజం కానీ ఈ గొడవల్లో కానీ, అలాంటి క్యాడర్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది. సో వాళ్ళు బాగుంటారు. ఇప్పుడు మౌనిక ఉంది, పెళ్లి చేసుకుంది, షీఈస్ వెరీ హ్యాపీ. వెళ్ళారా పెళ్ళికి మీరు? లేదు, రోజు నేను వేరే దాని మీద ఉండి పోలేకపోయాను. బట్ షీఈస్ హ్యాపీ. అది అట్లా ఉంటే మేము కూడా హ్యాపీ. దాని గురించి ఎవరు ఎక్కడ ఉన్నా కూడా బాగుండాలనే కోరుకుంటాం, అంతే తప్ప వాళ్ళు ఇదైపోవాలనేది అయితే మాకు ఆ ఇంటెన్షన్ అయితే ఎప్పుడు. మీ ఫ్యామిలీకి అందరికి ఇష్టమేనా మంచి మనోజం చేసుకోవటం? వాళ్ళు ఒక ఏజ్ వచ్చింది, వాళ్ళు ఒక డిసిషన్ తీసుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్టంని మనం గౌరవించాలి, కానీ ఈడ నాకు ఇష్టమా మీకు ఇష్టమా అనేది ఏమి ఉండదు. దే హ్యావ్ టు లీడ్. మనం ఎవరండి ఇష్టపడడానికి? వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, అంతే. ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్నీ అవే కదండి. ఎక్కడైనా కానీ లైఫ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి, మనం కాదు. అంటే భూమా అఖిలప్రియని చాలా వరకు వ్యతిరేకించడానికి కారణం పెళ్లి చేసుకున్న తన భర్త వల్లే. మా బ్లడ్ అయితే ఏదైనా అంటే మేము భరిస్తాం, కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఒక మాట అంటే మేము పడాలి అదే స్థాయికి వెళ్ళింది, తారా స్థాయికి వెళ్ళింది కుటుంబాలలో వినిపించింది నాకు. అతను చేసే యాక్టివిటీస్ అలాంటివి. మామూలుగా చాలా మంది పెళ్ళి ఇప్పుడు మనోజ్ చేసుకున్నారు, షీఈస్ వెరీ హ్యాపీ, తన వాళ్ళు పని చేసుకుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా లేదు. హీ వాంట్స్ టు డిమాండ్ ఆర్లగడ్డ పబ్లిక్. ఇక్కడ ఏదో సంపాదించాలి, దీన్ని అడ్డు పెట్టుకొని క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ డబ్బులు సంపాదించాలి, ఆర్లగడ్డలో భూదందాలు చేయాలి. ఇది ఏమండి? ఇది ఎప్పుడైనా ఆర్లగడ్డ చరిత్రలో ఎప్పుడే కానీ కబ్జాలు ఇట్లాంటి ల్యాండ్ దొంగ ఎప్పుడు లేవు. ఆర్లగడ్డలో అలాంటి అవసరం కూడా ఎవరు చేయరు అలాంటి నాయకులు ఎవరే కదా. ఓకే, ఈరోజు లాస్ట్గా ఆర్లగడ్డలో కూడా హైదరాబాద్ లాగా కబ్జాలు చేయడము, ఖాళీగా ఉన్న సైట్ల మీద డాక్యుమెంట్లు సృష్టించడము, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. మీ బాబాయ్ పిన్ని చనిపోయాక లాస్ట్గా ఎప్పుడు మాట్లాడారు మీరు? ఐ డోంట్ రిమెంబర్. 2017 or 16. ఇప్పుడు ఒకే నియోజకవర్గం, ఇద్దరు క్యాంపెయినింగ్కి వెళ్తున్నారు, ఎక్కడ ఈ మధ్య ఎదురుపడిన సందర్భాలు కానీ? అలాంటిది ఏం లేదు, ఎక్కడ ఎదురుపడేది ఏమి ఉండదు. బికాస్ అన్ని ప్లాన్డ్గానే ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ అంటే వీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ పబ్లిక్. సో ఇప్పుడు ఆమె ఆడ ఉందంటే నేను పోయి కావాల్సుకొని అక్కడ పోయి చేసేది ఏమి ఉండదు. సో ఆమె వెళ్ళిపోయినాకనే వెళ్తాం. ఒకే బంధువర్గం ఏదైనా ఫంక్షన్లో తారసపడవచ్చు ఒకళ్ళు. దాదాపు నన్ను పిలిచేవాళ్ళు ఆమెను పిలవరు ఎవరైనా. ఆమెను పిలిచేవాళ్ళు నన్ను పిలుస్తారు, కానీ నన్ను పిలిచేవాళ్ళు ఆమెను పిలుస్తారు. సరే, ఆమెను పిలిచిన వాళ్ళు మిమ్మల్ని పిలిచిన వాళ్ళు టైమింగ్ అడ్జస్ట్ చేస్తారు. అన్న ఈ టైంకి ఆమె వస్తుంది, మీరు ముందన్నారండి తర్వాత అన్నారండి, మీరే ముందు అడిగేస్తారు. అంటే వాళ్ళే చెప్తారు, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దే విల్ క్రియేట్ సమ్ ఇష్యూ. అందుకు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పెళ్ళికి పిలిచారు, టైమింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, మనమే ఆ న్యూసెన్స్ క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే పిలిచిన వాడు ఇబ్బంది పడకూడదు. అలా ఉంటుంది. తన ఇన్ఫ్యాక్ట్ తన మెంటాలిటీస్ ఏంటంటే చిన్నపిల్లల కన్నా ఘోరమైన యాటిట్యూడ్స్ వాళ్ళు. పెద్ద అమ్మాయికా చిన్న? అఖిలప్రియకి పెద్ద. మౌనిక షీఈస్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఇట్లాంటి దరిద్రంలో ఆమెది లేదు. తన ఇన్నోసెంట్, తనకు అసలు ఏ దానితో సంబంధం. అంటే తర్వాత రోజుల్లో భూమా ఫ్యామిలీ నుంచి విఖ్యాత, లేకపోతే భూమా కిషోర్ అంటే ఏమని చెప్తారు? రాజకీయ వారసుడు భూమా నాగిరెడ్డికి. నేను ఒకటి చెప్తాను చూడండి, రాజకీయాల్లో ఎవరు వారసులు ఉండరు. ఎప్పుడైనా కానీ రాజకీయాలు ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటారో అతన్ని వారసుడుగా. మీరు ఎప్పుడైనా ఎవరైనా కొత్త లీడర్షిప్స్ వస్తున్నాయి, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వారసుడు అని చెప్పి? ఈరోజు ఎంత లీడర్షిప్, సుధీర్ కుమార్ రెడ్డి జమ్మలమడుగు ఉంది. ఏ రోజైనా ఎవరైనా అనుకున్నారా సుధీర్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, అది కూడా 50,000 మెజార్టీతో అవుతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అట్లా కొత్త వాళ్ళు వస్తుంటారండి, దాంట్లో ఏం లేదు. పబ్లిక్ సేవ చేయాలనుకునే వాడిని ప్రజలే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు, అంతే తప్ప ప్రజల్ని అడ్డు పెట్టుకొని సంపాదించుకునే వాళ్ళని ఎవరినే కానీ ప్రజలు ఉపేక్షించరు, ఇంట్లో కూర్చోబెడతారు. దానికి వారసులు ఉండరు, ఎవరుండరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.